మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మిదిలాపురి కాలనీ అయితే ఉన్నాము, మధురవాడ. సో ఏదైతే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి సందర్భంగా ఇక్కడైతే కనుక అన్నపూర్ణాదేవికి ఈ దుర్గా నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణాదేవికి అయితే కనుక విశేష పూజలు అయితే కనుక జరుగుతున్న పరిస్థితి ఈ సత్యసాయి ట్రస్ట్ అండర్లో అయితే కనుక జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సత్యసాయి భక్తులు ఈ 100వ జయంతిని, సత్యసాయి బాబా 100వ జయంతిని చాలా అద్భుతంగా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. 100వ జయంతి సత్యసాయి సందర్భించి ఇక్కడ జరుగుతుంది. నేను ఇక్కడ ముదిలాపురి భజన మండలి, ఇది మాది. దీంట్లో నా పేరు లక్ష్మి, నేను స్పిరిచువల్ కోఆర్డినేటర్ని. సో మాకు ఇక్కడ నవరాత్రులు చేస్తాం. అదేవిధంగా 100 బాబా గారి పుట్టినరోజు సందర్భంగా మేము ప్రతిరోజు కూడా కుంకుమార్చన పూజలు అన్నీ చేస్తున్నాము. మాకు ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరగవలసిన ప్రోగ్రాం అన్నపూర్ణాదేవి సహస్ర తండులార్చన. సో దానికి సుమారు 70-80 మంది స్త్రీలందరూ వచ్చి కూడా చేస్తున్నారు. జిల్లా పరిధిగా మనకి రాధ గారు అని స్పిరిచువల్ కోఆర్డినేటర్ వచ్చారు. ఆవిడ వచ్చేసి పూజ అన్నీ కూడా చేయిస్తున్నారు మనకి. సో ఇలాగ మోడీ సేవా కార్యక్రమాలు కూడా మేము 100వ జన్మదినోత్సవం సందర్భంగా చాలా నారాయణ సేవలు అన్నీ కూడా ఈ మిదిలాపురి భజన మండలిలో చేస్తాం. సాయిరామ్ అండి. మేము మిథిలాపురి భజన మండలి నుంచి సాయి డివటిగా మాట్లాడుతున్నా, రాజేశ్వరి. అయితే మా మిథిలాపురి భజన మండలిలో ప్రతి కార్యక్రమం కూడా సేవా కార్యక్రమం, అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతాయి. అలాగే ఈ సందర్భంగా నవరాత్రుల సందర్భంగా రమ్య ప్యారడైజ్లో 3వ రోజు అన్నపూర్ణాదేవి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే పూజలు జరుగుతున్నాయి, దండులార్చన జరుగుతున్నది. మా భజన మండలి కన్వీనర్ గారు శ్రీ మురళీకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఇవి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రమ్య ప్యారడైజ్ అధినేత అయినటువంటి తిరుపతిరావు గారి యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క అద్దెపతుల సంఘంతో ఆయన మాకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఇక్కడ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. నిజంగా బాబా గారు ఉన్నారు అంటే ఆశీర్వచనాలు వాళ్ళ ద్వారానే మా అందరికీ కూడా అందుతున్నాయని, ఇంత దివ్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించడం అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. సత్యసాయి బాబా వారి 100వ పుట్టినరోజు సందర్భంగా మా భజన మండలి మొత్తం అందరం కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ. అలాగే మీ అందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా కన్వీనర్ గారు ప్లస్ అధినేత అయినటువంటి మన తిరుపతిరావు గారు అందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ఇవ్వాలని, మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మిథిలాపురి భజన మండలి అంతా ఇంకా దినదినాభివృద్ధి చెందాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సాయిరాం భక్తులందరికీ కూడా మంచి కలగాలని, మీకు కూడా మంచి కలగాలని కోరుకుంటూ కార్యక్రమాలు సాయిరాం అండి. అందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి యొక్క జయంతి జన్మదిన సందర్భంగా మిథిలాపురి బుడా కాలనీలో అందరూ ఏకమై ఈ రమ్య ప్యారడైజ్లో దసరా సందర్భంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క మహిమల వల్ల అన్నపూర్ణాదేవి యొక్క వ్రతాన్ని ఈరోజు కండక్ట్ చేస్తున్నాం. ఇది ఒక ఇన్స్పిరేషన్. ఎందువల్ల అంటే కంటిన్యూస్గా అందరికీ కూడా ఈ యొక్క ఆనందం అందరికీ లభించాలని మేము ఈ విధంగా ముందుకు వస్తున్నాము. తర్వాత ఈ కార్యక్రమాల్లో మా కన్వీనర్ అయినటువంటి మురళీకృష్ణ గారు, ఈ యొక్క రమ్యపేట అయినటువంటి తిరుపతిరావు గారు, వారి యొక్క సహకారంతో, ఇక్కడ ఉండేటువంటి సేవాదళుల యొక్క సహకారము, సిస్టర్స్తో అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీ అందరూ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి యొక్క సమస్త అనుగ్రహ ప్రసాదం లభించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై సాయిరామ్. చూశారు కదా, ఏదైతే ఈ యొక్క మిథిలాపురి భజన బృందం సంబంధించి ఎన్నో సేవాక్రమాల్లో కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. అండ్ అలానే ఎండాకాలంలో కూడా ఎంతోమంది, వేలాది మందికి అయితే కనుక మజ్జిగ పంపిణీ కూడా చేస్తుంటారు. సో ఇటువంటి మంచి సేవా పనులు ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.